జన్మదినోత్సవ సందర్భంగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే నేటి దినమున నూతన మొదటి సంవత్సర జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ఆకాష్కి ప్రభు పేరిట నా శుభములు. మరి అలాగే ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులు పాస్టర్ జీవన్ గారికి, మరి అలాగే మన మధ్య ఉన్న దైవ సేవకులు పాస్టర్ దేవమందిరం గారికి, మరి కుటుంబస్తులకు కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి యోటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచెను. ప్రభు ఈ వాక్య భాగంను దీవించును గాక. ఆమేన్. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి దినమున ప్రభువా రమేష్ని అలాగే అరుణను ఆ దంపతులను ప్రేమించి వారికి మీరు అనుగ్రహించిన కుమారుడు ప్రభువా నాయన ఆకాష్ యొక్క మొదటి జన్మదినోత్సవాన్ని బట్టి మేమందరం కూడా ఇక్కడ కూడుకుని ఉన్నాము. వీరి కుటుంబం మీద ప్రభువా మీరు చూపిన దయను బట్టి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సమయం ఏదైనప్పటికీ సందర్భం ఏదైనప్పటికీ ప్రతి విషయంలోనూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ వాక్య ప్రకారంగా మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. నిశ్చయంగా ప్రభువా ఈ వాక్యాన్ని మీ హస్తాల్లోనికి మీరు తీసుకోనండి. నీ ఆత్మ ద్వారా ప్రభువా దాన్ని విభజించి మేమందరం కూడా తిని భుజించినట్లుగా నీ జీవాహారాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి చక్కగా ఇంతవరకు కార్యక్రమాన్ని మనం జరిపించాము. మరి నిజానికి వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న మాట చెప్పారు, 9 గంటలకు అన్నీ ముగిసిపోవాలండి అని. మరి 9 గంటలకు నేను లెగిసాను. హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ నేను మిమ్మల్ని ఎక్కువసేపే ఉంచను, కానీ మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకనగా దేవుని వాక్యం అన్నిటికంటే విలువైనది. క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుని వాక్య ప్రకారంగా మనం చేసినప్పుడే దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈ సమయంలో మరి ఆకాష్ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా మరి ఈ కూటమిని ఏర్పాటు చేయటం జరిగింది. మానవుని యొక్క జీవితంలో మానవుడు జీవించే వయసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మానవుడు తన వయస్సుని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మరి మనం ఇంగ్లీష్లో జన్మదినోత్సవాన్ని గురించి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్తారు. అంటే ఇలాంటి ఆనందకరమైన దినములు అనేకము రావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అంటే ఇలాంటి ఆనందకరమైన పుట్టినరోజులు చాలా రావాలి. అది ఇంగ్లీష్ యొక్క వాడుక. అయితే ఎన్ని అనేకం అంటే ఎన్ని అంటే 4-5 దాటితే అనేకం కింద లెక్కే. అయితే తెలుగులో మన భారతదేశ సంస్కృతి ప్రకారంగా మన వాళ్ళు ఎలా ఆశీర్వదిస్తారు అంటే శతమానం భవతి అంటారు. అంటే 100 ఏళ్ళు బ్రతకాలయ్యా అని. ఒకవేళ ఆ మాట ప్రకారం ఆశీర్వదించామనుకో, ఇంకొక ఆయన కోపం వస్తుంది, 100 ఏళ్ళైనా మావాడు బ్రతకాల్సింది, ఇంకెక్కువ కాలం బ్రతకాలి. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, చాలా కాలం బ్రతకరా అని చెప్పి ఒక ఆశీర్వాదం ఇస్తున్నారు. అది ఇంగ్లీష్ వాడుక. మన తెలుగు వాడుక 100 ఏళ్ళు బ్రతకమని. అయితే యూదుల యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే 120 జన్మదినోత్సవాలు నువ్వు జరుపుకోవాలి అని వాళ్ళు ఆశీర్వదిస్తారంట. హల్లెలూయా. ఎందుకు 120 సంవత్సరాలంటే మోషే గారు 120 సంవత్సరాలు జీవించాడు. 120 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన తల వెంట్రుక తెల్లబడలేదు, ఆయన కంటి చూపు తగ్గలేదు, ఆయన ఓపిక నశించిపోలేదు.
ఆ 120 సంవత్సరాలకు కూడా పరిపూర్ణమైన యవన కాలంలో ఎలాంటి బలాన్ని, శక్తిని, తేజస్సును కలిగి ఉన్నాడో 120 సంవత్సరాల వయసులో కూడా అదే శక్తి, తేజస్సు, బలము కలిగిన వాడై దేవుని యొక్క మాట ప్రకారంగా అతడు దేవునిలో ఐక్యమైపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క వాగ్దానం ఏంటి, వాళ్ళ ఆశీర్వాదం ఏంటంటే ప్రతి వ్యక్తిని ఆ వయస్సు కలిగిన వాడు జన్మదినోత్సవం 1వ సంవత్సరం జరుపుకుంటున్నా, 90వ సంవత్సరం జరుపుకుంటున్నా, వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే 120 సంవత్సరాలు నువ్వు ఎలాంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలి అనేది వాళ్ళ వాగ్దానం అయి ఉన్నది. అయితే ఈరోజు అన్నిటికంటే చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ లోకంలో కేవలం బ్రతకటం మాత్రమే కాదు, మనము జీవించాలి. ఆమేన్. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా ఎలా ఉందంటే ఏదో లాక్కి వెళ్తున్నాం లేండి అంటారు. లాక్కి వెళ్తాం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ అంటే ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే యాకోబు గారు ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ఫరో అడిగాడు ఆయన్ని, అయ్యా నీ వయస్సు ఎంత అంటే ఆయన అంటాడు, అయ్యా నేను యాత్ర చేసిన కాలాలు వయసు చాలా ఉన్నది కానీ నేను జీవించిన కాలము బహు స్వల్పముగా ఉన్నది అన్నాడు. అంటే కొంతమంది వయసు 100 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమంది వయసు 100 ఏళ్ళు ఉండొచ్చు. 100 ఏళ్ళు ఉన్న ఉపయోగం ఏం లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మెతుషెలా అని ఒక ఆయన ఉన్నాడంట. తెలుసండి మెతుషెలా ఎవరు? ఆయన గిన్నిస్ రికార్డు. అంటే ఇంతవరకు మెతుషెలా జీవించినంత కాలం ఇంకెవరు కూడా జీవించలేదు. ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే ఆయన 969 సంవత్సరాలు జీవించాడు. అయితే ఏంటి మెతుషెలా గారు ఏం చేశాడు, ఆయన గొప్పతనం ఏంటి, ఎవరైనా చెప్పగలరా? మెతుషెలా గారు చేసిన పంచపనాలు ఏంటంటే బతకటం, ఇక అంతకుమించి ఏం చేయలేదు ఆయన. అంటే బియ్యం ఏమన్నా అయిపోతాయేమోనని ఆయన బ్రతికాడు అంతే. బైబిల్ ఆయన గురించి అంతవరకే చెప్తుంది. కానీ మోషే 120 ఏళ్ళే బ్రతికాడు. కానీ ఇశ్రాయేలీలను వాగ్దాన బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలను ఏం చేశాడంటే ఆయన విమోచించి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని నడిపించి దేవునితో 40 రాత్రింబగళ్ళు 2 సార్లు దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి ఆ ధర్మశాస్త్ర పలకలు తీసుకుని వచ్చి వారికి కట్టడలను, ఆజ్ఞలను నియమించి వాగ్దాన దేశంలోనికి వెళ్లే మార్గాన్ని వారికి చూపించాడు. హల్లెలూయా. మెతుషెలా ఏం లేదు, మెతుషెలా బ్రతికాడు ఇన్నేళ్ళు అని రాయబడి ఉంది బైబిల్. అంతకు మించి ఆయన చేసిన పని ఏమి కూడా లేదు. అంటే క్యాలెండర్లో పెరగటం వల్ల ఉపయోగం ఏం లేదు. యేసు ప్రభు కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు ఈ భూమి మీద. కానీ 33.5 సంవత్సరాల్లో ఆయన పరిచయం చేసింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆయన లోక పాపములన్నిటిని కూడా సిలువలో మోసి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి కావలసినటువంటి రక్షణ ఆయనకు అనుగ్రహించాడు. అలెగ్జాండర్ బ్రతికింది కూడా 33.5 సంవత్సరాలు. 20వ సంవత్సరానికి సైన్యంలోనికి వచ్చాడు. 12.5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తాన్ని జయించాడు. కొంతమంది 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో తిరుగుతారు కానీ వార్డు మెంబర్ టికెట్ కూడా రాదాడు. మాట్లాడితే నేను ఇందిరాగాంధీ నుంచి ఉన్నానండి ఈ పార్టీలో. ఎన్టీ రామారావు గారు జెండా ఎత్తినప్పటి నుంచి నేను ఉన్నాను. వార్డు మెంబర్ గారిని ఏమన్నా గెలిచేవాను అంటే నా దాకా రానియట్లేదండి. ఎందుకు నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళు తిరిగితే సుఖమేముంది? మెతుషెలా చాలా సంవత్సరాలు బ్రతికాడు, 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ అలెగ్జాండర్ 12 సంవత్సరాల్లో ప్రపంచాన్ని జయించేశాడు. చివరికి ఏడ్చాడంట, ఇంకా ప్రపంచం లేదే, లేకపోతే నేను అది కూడా జయించేవాడిని. అంటే వయసు పెరగటం ముఖ్యం కాదు మనిషికి. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా లెక్క పెట్టట్లేదు. మనం బ్రతికిన దినాలు కాదు, మనం జీవించిన దినాలు కావాలి. అంటే ఈ రోజు నువ్వు బ్రతికితే ఈ బ్రతుకుట వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? నువ్వేం సాధించావు? ఈ లోకంలో నువ్వేం సాధించావు? దేవుని కొరకు నువ్వేం సాధించావు? దేవుని చిత్తాన్ని నువ్వు ఎంతవరకు నెరవేర్చావు? ఈ మాటని ఎక్కువ సేపు నేను మాట్లాడిన కానీ ఒక చిన్న మాటతో నేను దాన్ని ముగిస్తాను ఆ అంశాన్ని. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జయలలిత గారు మరణించారు. ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 72 రోజులకి ఆమె చనిపోయింది. ఆమె హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఆమె కోమాలో ఉందని చెప్పారు. హాస్పిటల్లో ఉంది. ఆమె నిజంగా ఎన్ని రోజులు బ్రతికిందో ఎవరికి తెలియదు. కాకపోతే 75 డేస్ తర్వాత ప్రభుత్వం ఏమందంటే ఆమె చనిపోయింది అని ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆ 75 రోజులు
ఆమె బ్రతికుందన్న మాటే కానీ ఆమె సాధించింది చేసింది ఏమీ లేదు. అంతేనండి. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఆ రాష్ట్రం యొక్క దేశం యొక్క చరిత్రని మార్చగలిగినటువంటి నిర్ణయాలు తీసుకుంది. కానీ ఆ చివరి 75 రోజులు బ్రతికిందన్న పేరే తప్ప ఆమె జీవించింది ఏమీ లేదు. ఎందుకంటే ఆమె ఎలా తినాలో ఆమె నిర్ణయించుకోలేదు, ఆమెకు వైద్యం ఎలా చేయాలో ఆమెకి తెలియదు. పూర్తిగా మరొక వ్యక్తి మీద ఆధారపడింది. అంటే ఆమె హాస్పిటల్లో చేరిన రోజు చచ్చిపోయినా 75 రోజుల తర్వాత చచ్చిపోయిన తేడా ఏమి లేదు, హాస్పిటల్ బిల్లు తప్ప. ఆమె అవునండి, అర్థమైందా మీకు? ఆ ఒక్క పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి మెతుషేల 969 సంవత్సరాలు బ్రతికాడు అంతే. ఇక అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. ఉదయం లేచాడు, శుభ్రంగా సద్దానం తిన్నాడు, మధ్యాహ్నం మటన్ వేసి తిన్నాడు, సాయంత్రం ఇంకోటి వేసి తిన్నాడు, అంతే. ఆయన పనుల్లో వండుకోవటం తినటం. ఇంకొక మంచి పని చేశాడు, పిల్లలుగా అన్నాడంట, కుమార్తెలకు జిరాక్స్ మిషన్ లాగా ఒక పని చేశాడు. ఇక అంతే. ఈ జనాలు ఏం ఉద్ధరించేవారంటే, కొంతమంది దేశాన్ని ఉద్ధరిస్తారు, దేశోద్ధారకులు కానీ 10 మందిని 20 మందిని కానీ లోకం మీద వదిలిపెడతారు. అదేమంటే ఇదేనండి నేను దేశం కోసం చేసింది అని చెప్తా ఉంటారు. అది మెతుషాల పని. కానీ దైవ జనులు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఏలియాను చూడండి, కేవలం 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు ఆయన. ఇంకా కొంతమంది దైవజనులు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు బ్రతికినా వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలకు సరిపడా చెప్పుకోగలిగినటువంటి జీవితాలు వారు జీవించారు. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలం ఆకాశ విషయంలోనే కాదు, ఈరోజు దేవుడు నీకు జీవితంలో ఒక రోజు ఎక్కువిస్తున్నాడంటే దాని ద్వారా నువ్వు ఏదో ఒకటి సాధించాలి, నువ్వు ఏదో ఒక పని చెయ్యాలి. ఒకవేళ ఈ రోజు మనం ఏం చేయకపోతే ఈ రోజు ఉన్నా లేకపోయినా ఉపయోగం ఏం లేదు. ఏమన్నండి ఉపయోగం? చాలా జాగ్రత్త. ఈ మాట ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనించాలి. సరే, ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని చదివినట్లయితే ఇక్కడ మోషే గురించి రాయబడి ఉన్నది, మనందరికీ తెలిసిన సంఘటన. అయితే మోషే జన్మించే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. బహుశా తెలియని వారికి ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మోషే జన్మించే సమయానికి ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల నుంచి ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. అయితే ఇశ్రాయేల్ యొక్క అభివృద్ధిని చూసి ఫరో చక్రవర్తి ఏమనుకున్నాడంటే, ఎప్పటికైనా వీళ్ళ జనసంఖ్య పెరిగినట్లయితే ఒకానొక రోజు వీళ్ళు మనకి ఆపద తీసుకుని వస్తారు. శత్రువులు ఎవరైనా మన మీద దాడి చేసినట్లయితే వీళ్ళు శత్రుపక్షం వహించారంటే మన దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళను మనం నాశనం చేయాలని ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు. ఆయన కంకణం కట్టుకుని ఆయన ఏం చేయటం మొదలు పెట్టాడంటే, వాళ్ళకి పని ఎక్కువ చెప్పాడు. పని ఎక్కువ చేసిన కూడదు, వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడ్డారు. చివరికి ఆయన ఏం చేశాడంటే మంత్రస్థానాలను పిలిపించి అన్నాడు, మీరు కాన్పు చేసేటప్పుడు ఆడపిల్ల పుడితే ఆడపిల్లను బతకనియండి, మగపిల్లవాడైతే ఆ పురిటి మీద చంపేయండి, ఆ కాన్పు పీట మీదే నేను మీకు బహుమానం ఇస్తానన్నాడు. అయితే ఆ యొక్క మంత్రస్థానాలు ఏం చేశారంటే దేవునికి భయపడిన వారై మగపిల్లలను కూడా వారు బ్రతకనిచ్చారు. అందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ మంత్రస్థానులను, వారి యొక్క సంతానాన్ని, వారి యొక్క వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని బిడ్డల విషయంలో నువ్వు మేలు చేసినట్లయితే, హల్లెలూయా, నువ్వు ప్రతి వ్యక్తి యొక్క విషయంలో నువ్వు మేలు చేసినట్లయితే కేవలం నిన్ను మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ వంశం అంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుని పిల్లలు తదనంతరం ఆశీర్వదించబడదు. మీ పిల్లలకి బంగారము, వెండి, భూములతో పాటు కొంచెమైనా నీతి సంపాదించండి. చాలా మంది మిస్ చేసేది అది ఒకటే. ఏం సంపాదించరండి? డబ్బు సంపాదిస్తారు, బంగారం సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, ఏముండదు? నీతి ఉండదు. నీతి లేకపోతే ఏమవుద్దంటే, ఒకటి అన్నాడు, నువ్వు 4 తరాలు సంపాదించింది నాలంటోడు పుడితే 4 రోజులు లవ్ చేస్తానన్నాడు. మీ సంపాదనతో పాటు నీతి అనే పాయింట్ లేదనుకోండి, ఏమైపోద్ది? నువ్వు సంపాదించిందంతా వ్యర్థమైపోద్ది ఒక్క రోజులోని. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుని పిల్లలు, నువ్వు నీతిగా జీవించు, నువ్వు నీ పిల్లలకు ఆస్తి అప్పగించకపోయినా సరే నీ పిల్లలు ఆస్తికర్తలు అవుతారు. నువ్వు పిల్లలకి ఆస్తిని అప్పగించు, నీలో నీతి లేదనుకోండి, నీ పిల్లలు ఒకరోజు ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రస్థానాలు ఏం చేశారంటే దేవుని పిల్లల పక్షంగా మేలు చేశారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా
సంఘం విషయంలో, సేవకుల విషయంలో, తోటి విశ్వాసుల విషయంలో, తాకి మనిషి విషయంలో మేలు చేయాలి. అంతే తప్ప మాటకి నాకెంత, నాకు వచ్చేది అంత, ఈ లెక్కలు వేసుకోమాక. ప్రతిసారి రూపాయలతోనూ పైసలతోనూ మీరు లెక్కలు వేసుకున్నారనుకోండి, మీ జీవితాలు ఆశీర్వదించబడదు. ఆ మంత్రసానులు రాజుగారు ఇచ్చే బహుమానాల కోసం వారు ఆశపడినట్లయితే వారు సంపాదించిన సంపద కొద్దితోనే అంతమయ్యేది. కానీ వారు దేవుని బిడ్డల పక్షంగా మేలు చేశారు కాబట్టి దేవుడు వారి వంశాన్ని ఆశీర్వదించాడు. చివరికి ఫరోకి అర్థమైంది, ఆ మగపిల్లలు కూడా పెరిగిపోతున్నారు, ఏం చేయాలి? మరలా మంత్రస్థానాలు పిలిపించాడు. అమ్మాయి మీరేం చేస్తున్నారు? నేను మీకు చెప్పింది ఏంటి? నేను మీకు టీఏలు ఇస్తానన్నాను, మీకు బహుమానాలు పెంచుతానన్నా. ఎందుకు మగపిల్లలు బ్రతుకుతున్నారంటే అవంది. వాళ్ళు అన్నారు, అయ్యా ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు లోకస్తుల్లాగా ఉండకూడదు, చురుకుదానం కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో చురుకుదానం కలిగి ఉండాలి, పని విషయంలో చురుకుదానం కలిగి ఉండాలి. దేవుని కొరకు ఏ పని చేయాలన్నా చురుకుదానం కలిగి ఉండాలి, అంతేగాని అతుక్కుపోకూడదు. ఈరోజు క్రైస్తవులు చాలా సుకుమారులు అయిపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు, కొంచెం కూడా కష్టపడలేకపోతున్నారు. అవునండి, ఈరోజు అరగంట కూడా వాక్యం లేకపోతున్నారు. ఈరోజు చిన్న పనులు కూడా ఎవరో చేసుకోలేకపో, ఒక పిల్లోని పెంచడానికి చచ్చిపోతున్నారు. ఇదివరకు 20-30 మంది పిల్లల్ని ఎట్ట పెంచారు మరి. ఆ రోజుల్లో మిక్సీలు లేకపోయినా, గ్రైండర్లు లేకపోయినా, మిల్లులు లేకపోయినా 18 మంది, 20 మంది, 30 మంది పిల్లల్ని పెంచారు వాళ్ళు. ఇప్పుడు ఒకరిని పెంచేసరికి తాతగారు, అమ్మమ్మ వీళ్ళందరూ కలిసి 100 మంది కలిస్తే గానీ ఒకరిని పెంచలేకపోతున్నారు. ఆ ఒకడికి తర్వాత ఏ పని రాదు. ఏమన్నా వస్తుందండి? ఏం రాదండి. జాన్ వెస్లీ గారి తల్లి అంట 18 మంది పిల్లలు అంట ఆమెకి. ప్రతిరోజు 18 మంది పిల్లల మీద చెయ్యేసి వాళ్ళ అవసరతలను బట్టి ప్రార్థన చేసేదంట. బాబా వీడి పెద్దోడు, వీడి సమస్య ఇది, వీడి కోసం ప్రార్థన అలాగే ప్రతి వారం ఒక వ్యక్తి కొరకు ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేసేదంట. మళ్ళీ ఇంట్లో పని అంతా ఆమె చేసుకోవాలి, పని మనుషులు లేరు. పూర్వపు రోజుల సంగతి తెలుసు కదా. ఈరోజు గ్యాస్ ఉన్నా, ఎలక్ట్రిక్ కుక్కర్లు ఉన్నా వంట అవట్లా. అన్నం వండుకుంటే కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకోవాలి. వీళ్ళు ఇంకా దేవుని రాజ్యాన్ని ఏం విస్తరింప చేస్తారు? దేవుని రాజ్యం కొరకు ఏం చేయగలుగుతారు? కాబట్టి చురుకుదానం కలిగి ఉండాలి తల్లిదండ్రులు. ఎందుకంటే సాతానుడు పిల్లల్ని ఎలా బంధించాలా, వాడిని ఎలా నాశనం చేయాలనేది వాడి యొక్క తత్వం అయి ఉన్నది. మీకు విషయం తెలుసా? ఈరోజు బిడ్డ ఈ లోకంలో పుట్టక ముందే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు రోజుకి సుమారుగా 6 లక్షల కంటే ఎక్కువ గర్భస్రావాలు చేస్తున్నారంట మన ఇండియాలో. అంటే తల్లి కడుపులో ఉండగానే చంపేస్తున్నారు. ఇదివరకట్లాగా రోడ్డు మీదకి వచ్చో, రోగం వచ్చో, కలరా వచ్చో, మసూసి వచ్చో చావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ లింగ నిర్ధారణను లేకపోతే అప్పుడే పిల్లలు వద్దనో ఏదో ఒక కారణం చేత ఈరోజు రోజుకు 6 లక్షల మంది చచ్చిపోతున్నారు మన ఒక్క ఇండియా దేశంలో. అదే పుట్టక ముందే ఫరో చంపటానికి ప్రయత్నాలు చేశాడు. అదే ఫరో ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. ఈ రోజు కూడా హాస్పిటల్కి వెళితే అక్కడ ఎన్నో వేల రూపాయలు, అమ్మ చాలా ప్రమాదం, పెద్ద ప్రాణానికి ప్రమాదం. అంటే నార్మల్ డెలివరీ అయిపోతే డాక్టర్ అమ్మ గారికి 60,000 కాదు. ఆమె ఈరోజు కనేసరికి ఆస్తులనే అయిపోతున్నాయి. ఇంకా పెంచేది అక్కడ. మొన్న ఒక అతను చెప్తున్నాడు, వాళ్ళ ఆవిడకి డెలివరీ అంటే ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ అంట. అంటే ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉంటారు. కొన్ని టెక్నికల్ పదాలు ఉన్నాయి, అని నేను చెప్పను. కానీ డెలివరీ చేయడానికి 25 లక్షలు అడిగారంట. మరి వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి పెంచాలి? అంటే ఈరోజు హాస్పిటల్ అన్ని ఫరో చేతుల్లో ఉండిపోయింది. ఆమె రోగం లేకపోయినా ట్రీట్మెంట్లు, ఆడికి తెరవకపోయినా తెరవదంటలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటలేదు, ఆడికి దోసింది చేసేస్తున్నారు. వీటన్నిటి నుంచి కాపాడాలంటే దేవుని కృప కావాలి. మనం దేవుని కృప లేకపోతే మీ దగ్గర డబ్బుతో మీరు ఎంతన్నా సంపాదించండి. ఒక డాక్టర్ గారు అన్నాడు, అంటే ఇక్కడ ఎవరెవరు ఎంత ధనవంతులు నాకు తెలియదు, కానీ ఒక డాక్టర్ గారు సవాల్ చేశాడంటే, ఎంత మీరు సంపాదించేది ఒక్కసారి నా హాస్పిటల్లో గుమ్మం ఎక్కండి చెప్తాను మీ సంపాదన ఎంత అన్నాడు. ఆమె మీ సంపాదన ఎంతవరకు అంటే, ఒక్కసారి జయలలిత గారికి 75 కోట్లు వేసారు బిల్లు. గవర్నమెంట్ కట్టింది కాబట్టి సరిపోయింది, ఆమె కట్టాలి చెప్తే అయిపోయేది.
ఆ సంపాదించిన వైట్ మనీ అంతా 75 రోజులకి ఎంత కొట్టారు? 72 రోజులకి 75 కోట్లు బిల్లు వేశారు. ఏం చేయాలి? దేవుని కృప కావాలి. అందుకే విలియం మ్యారియన్ బ్రహ్నం గారు అంటున్నాడు, అంత్య దినాల్లో ప్రజలు స్వస్థతల కోసం పరిగెడతారు. ఒకరోజు రాబోతుంది. చాలా మంది అంటూ ఉంటారు, ప్రార్థన చేస్తే తగ్గుద్దా? ఈ హాస్పిటల్ అన్నీ ఏంటి? ఆగండి, ఇంకొక కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే డాక్టర్లు కూడా పరిగెడతా ఉంటారు, ఎక్కడ స్వస్థతలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సగం 99% డాక్టర్లు అందరికీ రోగాలు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని కృప మనకు కావాలి. మరింతగా దేవునికి సమీపంగా మనం జీవించాలి. ఎందుకంటే హాస్పిటల్ పెరిగిన కొలది రోగాలు పెరుగుతున్నాయే తప్ప స్వస్థత మాత్రం రావట్లేదు. కాబట్టి చివరికి ఫరో ఒక నిర్ణయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవడికి చెప్పినట్లేదు కాబట్టి పుట్టిన మగబిడ్డ ప్రతివాడిని ఎత్తి నైలు నదిలో పారవేయండి అన్నాడు. నైలు నది ఎవడైనా పిల్లవాడిని నీళ్ళల్లో పడితే చచ్చిపోతాడు. అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఈత వేయటం ఏమీ రాదు, చచ్చిపోతాడు. అయితే నైలు నదులు ఇంకొక ప్రమాదం ఏంటంటే, నైలు నది మొసళ్లకు ప్రసిద్ధిగాంచినటువంటి నది అనమాట. ఇప్పుడు నీటి కన్నా చావాలి, మొసళ్ళ తినైనా చావాలి. అలాంటి కాలంలో అనేక మంది మగబిడ్డలు చచ్చిపోయే కాలంలో మోషే జన్మించాడు. నేను ఎందుకు ఈ చరిత్ర నేను ఎంతసేపు చెప్పానంటే, ఈరోజు ఎలాంటి పరిస్థితి అంటే, పూర్వపు రోజుల్లో ఎంతమందిని కంటే అంత మంచి తల్లి అనమాట. ఒక 20 మందిని కందనుకో, ఆ మహాతల్లి మంచిది, ధన్యురాలని 20 మందిని కంది. గొడ్రాలని శపితమైన దానిలాగా శాపగ్రస్తురాలు చూసేవాళ్ళు. కానీ ఇంకొక రోజు రాబోతుంది, గొడ్రాలని ఎంత మంచిదో ఆమె. ఎందుకంటే ఈ దరిద్రం దీంతోనే ఆపేసింది. ఎందుకంటే పనికిమాలిన వాళ్ళు కంటే ఆ పనికిమాలినోడు ఒక 10 మందిని చంపాడు అనుకో, ఆడు పుట్టకుండటమే మంచిది. మొన్న ఒక రోజు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఒక నెల క్రితం అంటున్నాడు, అయ్యగారు మా అబ్బాయి చచ్చిపోయి ఉంటే ఎంతో బాగుండేది. వాడు చావటానికి ఏమన్నా ప్రార్థన ఏమైనా ఉందా చేయండి అయ్యగారు. నేను అన్నాను, చావటానికి ఏం చేయలేదు, ప్రార్థన ఏం లేదు బాబు, ఆడు బారటానికి ప్రార్థన చేయి నువ్వు. ఇప్పుడు హల్లెలూయా. ఒక తండ్రి అడుగుతున్నాడు తన కుమారుడు చచ్చిపోతే బాగుండని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పిల్లలు కనగానే అయిపోవట్లేదు ఈరోజు. ఆ పిల్లలు మంచి స్థితికి రాలేదనుకోండి, ఆ పిల్లలు మంచి మార్గంలో పెరగలేదనుకోండి, నీ తల నువ్వు ఉంచుకు తిరగాలి అంటారు. అని ఇలాంటి పనికిమాలలో ఎవడురా కన్నది, అసలు ఈడు పుట్టకపోయింటే ఎంతో బాగుండేది అన్నట్టు ఉండకూడదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన పుట్టుట వలన అనేకులు సంతోషించుదురు. యేసుక్రీస్తు జన్మించటం వలన లోకమంతా సంతోషించింది. ఎందుకంటే ఆయన రక్షకుడై ఉన్నాడు. ఈరోజు మన బిడ్డలు ఎలాంటి వారిగా ఉండాలంటే, మన బిడ్డలను చూసి కొంతమంది అయినా సంతోషించేవారిగా ఉండాలి. అట్లీస్ట్ నువ్వు సంతోషించేవాడిగా ఉండాలి, నువ్వు ఆనందించేవాడిగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఎంతవరకు మీ పిల్లల్ని మీరు కాపాడగలరు? మన పిల్లల్ని ఎంతవరకు కాపాడుతాం? ఈరోజు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, ఒక 20 ఏళ్ల క్రితం చాలా మంది కోళ్ళు కొత్తే చూడలేక చూసి ఇక ఆ రోజు కోడి మాంసం తినేవాళ్ళు కదా వాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, ఇంట్లో కోడి కొత్తే మాత్రం వాడు చూస్తే ఇక వాళ్ళు తినరు. ఇక అలాంటి ఇదే పరిస్థితుల్లో 5వ తరగతి చదివే పిల్లలు, 7వ తరగతి చదివే పిల్లలంట ఒకరిని చంపేస్తే సెలవెత్తారని చంపేస్తున్నారంట జనాలు. ఆమె ఎంత ఘోరమో చూడండి. ఇప్పుడు పిల్లలను స్కూల్కి పంపించాలా, ఇంట్లో కూర్చోబెట్టాలా. ఇంట్లో కూర్చోబెడితే గెదల గత్త కూడా పనికిరాడాడు. స్కూల్కి పంపిస్తే వస్తాడనే గ్యారంటీ లేదు. 5వ తరగతి చదివే పిల్లలకి, 4వ తరగతి చదివే పిల్లలకి ఎంత ఆలోచనలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఢిల్లీలో 3 పిల్లలను చంపేశారు. అలాగే పిల్లలే సెలవు కోసం. ఒకడంట హోంవర్క్ చేయలేదంట, రేపు స్కూల్ పెడితే టీచర్ అడుగుద్ది, కొడతదని చెప్పి ఒకడిని చంపి పారేసాడు. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, వాళ్ళ సంఘంలో ఒక చిన్న పిల్లవాడు 6వ తరగతి ఎంత చదువుతున్నాడంట, ఏదో కబడ్డీ దగ్గర ఎక్కడ గొడవ అయ్యి 2 పిల్లలు 2 చేతులు వెనక్కి లాగితే ఒకడు డొక్కలో గుద్దాడంట. ఆ ఊపిరితిత్తులకి పొట్టక మధ్య ఏదో పొర ఉంటుందంట, ఆ పొర తెగిపోయి అది వెళ్ళి గుండెకి తగులుతుందంట ఊపిరితిత్తు. అంటే
వాడు కొట్టిన దెబ్బ ఎలా ఉందంటే చిన్నపిల్లలు కొట్టుకున్న ఆటకాయతనంగా కొట్టుకున్న దెబ్బలాగా లేదు అది. అదేదో రౌడీలు ఉంటారు చూసారా, రౌడీలు కాపు కాసి కొట్టిన దెబ్బలాగా ఉంది. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు ఇవన్నీ? టీవీలు, సినిమాలు. లెగిస్తే అన్ని చావులు 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 చావులు. ఇప్పుడు ఎక్కడ పెంచాలి పిల్లల్ని? ఆమె అడవిలో తీసుకెళ్ళిపోవాలా? అడవిలో తీసుకెళ్తే అడవి మనిషి అవుతాడు. అట్లా లోపల సమాజంలో పెంచితేనేమో క్రూరుడిగా తయారవుతున్నాడు. అంటే మన పిల్లల్ని ఏది మింగి వేస్తుందో కూడా అర్థం కావట్లేదు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు. ఒకప్పుడు సిగరెట్లు, సినిమాలు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు కూడా అమ్మ బాబుకి జడిసేవాళ్ళు. ఇప్పుడు ఎల్కేజీ పిల్లోడే చదవట్లేదు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్య మన పిల్లలు ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా, ఏ యొక్క సాతాని క్రియలకు లోను కాకుండా, శరీరాశ నేత్రాశ జీవపడమ్మను తప్పించుకుని ఈ లోకంలో జన్మించిన మన బిడ్డ దేవుని చిత్తాన్ని నెరవేర్చి రేపు పరలోక రాజ్యానికి చేరే పౌరుడుగా, పరలోక రాజ్యానికి చేరే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి అంటే ఎంతవరకు మన పిల్లల్ని మనం పెంచగలం? అలాంటి సమయంలో మోషే జన్మించాడు. మోషే పుట్టగానే బైబిల్ చెప్తుంది అతడు సుందరుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఈ వాజ్ ఎ ప్రాపర్ చైల్డ్. అంటే ప్రాపర్ చైల్డ్ అంటే సర్వ అంగాలు కలిగి ఉన్నాడు. అంటే ఏ వికలాంగత లేదు. ఆ బిడ్డను చూసి ఆ బిడ్డని చంపివేయటానికి తల్లిదండ్రులకి మనసు రాలేదు. ఒకవేళ వికలాంగుడైనా ఏ తల్లిదండ్రులు బిడ్డను చంపుకోరు. అయితే ఆ పిల్లవాడి యొక్క అందాన్ని చూసి ఆ పిల్లవాడిని పారవేయటానికి వాడికి ఇష్టం లేక 3 నెలలు దాచి పెంచారంట. అయితే బైబిల్ చెబుతుంది 3 నెలల తర్వాత దాయటం వాళ్ళ చేత కాలేదు. హల్లెలూయా. దాచలేక, తరువాత వాణ్ణి దాచలేక. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మన పిల్లల్ని మనం ఎంతో కొంతకాలమే దాయగలం. హల్లెలూయా. మన పిల్లల్ని కొంతకాలమే మనం కాపు గాయగలం, కొంతకాలమే వారు నడిపించగలం. అయితే ఒక సమయం వస్తుంది, ఇక మనం ఎత్తుకోలేని సమయం వస్తుంది. చిన్నపిల్లాడు ఇప్పుడు ఎత్తుకుని తిప్పుతూ ఉంటారు దింపరేఖ. ఇట్లా మొదటగా పుట్టినోడికి చాలా బాగుంటుంది. ఇక మా నానమ్మ గారు, తాతగారు వాళ్ళ దగ్గర అమ్మమ్మ వచ్చి, అమ్మమ్మ దగ్గరనే దింపక ముందే తాతగారు, ఇంకో తాతగారు వచ్చి, ఇట్లా బాబాయిలు వచ్చి, ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మేనత్తలు వచ్చి, ఇంటి పక్కోళ్ళు, ఆ ఇంటి పక్కోళ్ళు, ఆ బజార్ వాళ్ళు, దిగు బజార్ వాళ్ళు వచ్చి దింపకుండా ఎత్తుకుంటారు. ఇక వాడికి దిగటం రాదు. వాడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఎత్తుకోమంటాడు. ఇక అప్పుడు కేకల బొబ్బలు, అయ్యగారు మావాడి దిగట్లేదంటే ప్రార్థన చేయండి. ప్రార్థనకి దానికి సంబంధం లేదు. మీరే అనవసరంగా ఎక్కువసేపు ఎత్తుకున్నారు. కానీ మీకు తెలవదు మీరు ఎత్తుకోలేని సమయం ఒకటి వస్తుందని. హల్లెలూయా. మీరు ఎంత అల్లారు ముద్దుగా పెంచినా మీ మనవాడిని ఎత్తుకోలేని సమయం ఒకటి వస్తుంది. నువ్వు ఎంత కాపలా కాసినా నువ్వు కాపలా గాయలేని సమయం ఒకటి వస్తుంది. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నీ డబ్బు చాలని సమయం ఒకటి వస్తుంది. నీకు ఎంత పేరు ప్రఖ్యాతులున్నా నీ పేరు ప్రఖ్యాతులు చాలని సమయం ఒకటి వస్తుంది. మోషే జీవితంలో కూడా అదే వచ్చింది. 3 నెలలు కాపాడారంట. గ్రేట్. ఆ రోజుల్లో ఎవడి వల్ల అయ్యేది కాదు. గుడిసెల్లో ఉంటా, సరైన సౌకర్యాలు లేక బానిసలుగా బ్రతుకుతా ఒక పిల్లవాడిని 3 నెలలు పెంచడం గ్రేటే. కానీ అయినా సరే ఒక సమయం వచ్చింది, వాళ్ళ వల్ల కాని సమయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ తల్లి ఒక నిర్ణయానికి వచ్చింది, ఇక దాయటం నా వల్ల కాదు. అలాని ఈ బిడ్డని ఆ యొక్క నైలు నదిలో పడవేయటానికి నాకు మనసు లేదు. ఎందుకంటే పడవేసిన మరుక్షణమే చచ్చిపోతాడు, ఆ నీళ్ళలో మునిగి చచ్చిపోతాడు, లేదా ఏదో ఒక మొసలి ఆ బిడ్డని తిరిగి చంపేస్తుంది. అయితే ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే ఎవరు చేయలేని ఒక పని చేసింది. ఆమె ఒక జమ్ము పెట్టెని తీసుకుందంట. ఆమెకు జంపు పెట్టెని తీసుకుని ఆ పెట్టెకు లోపల వెలపట కీలు పూసింది. నిజానికి ఈ వాక్యాన్ని చదివే ఈరోజు గల్ఫ్ దేశంలో అంత పెట్రోల్ బయటకు తీయడానికి గల కారణం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదివిన ఒక సేవకుడు, ఒక సైంటిస్ట్ అంట, ఆ కీలు పూసారంటే కీలు ఉన్న చోట పెట్రోల్ ఉంటుందని చెప్పి ఆయన అనుకుని ఆ మోషే ఎక్కడైతే పుట్టాడో, ఏ నైలు నది ప్రాంతంలోనైతే వాళ్ళని పాడవేస్తారో, ఎక్కడ ఈ బానిసలు ఉండేవాళ్ళో అక్కడికి వెళ్ళి పరిశోధన చేసి అక్కడ తవ్విన తర్వాత అక్కడ పెట్రోల్ ఉందని తెలిసింది. ఆ దేశాలన్నీ కోట్లకు పడగలెత్తాయి ఇప్పుడు.
కాబట్టి దేవుని వాక్యం అనేది ఆషామాషి కాదు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఈరోజు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా మంది ఏదో వాక్యం అంటే ఏదో మంత్రాలలాగా ఒక అరగంట చెప్పుకోండి, ఏదో ఒకటి చెప్పుకోండి, ఒక అరగంట చెప్తే చాలు, 30 గంట చెప్తే చాలు, గంట చెప్తే చాలు, ఆయన అరుచుకుంటా చెప్పాడు, ఈయన మెదలకుండా చెప్పాడు, ఈయన పాటలు పాడకుండా చెప్పాడు. ఇది కాదు. ఈ చెప్పే వాక్యం నీకు ఎంత అర్థం అవుతుంది. నిన్న చెప్పాను కదా, మీరు దాచలేని మీ సామర్థ్యత మించిన సమయం ఒకటి రాబోతుంది అందరి జీవితాల్లో. అప్పుడేం చేయాలి? ఆమె ఏం చేసిందంటే జమ్ము పెట్టి తీసుకుంది, లోపట వెలపట దానికి కీలు పూసింది. ఆ కీలు ఎందుకు పూసిందంటే ఆ నీళ్లు ఆ పెట్టిలోనికి రాకుండా. మరి నీళ్లు రాకుండా కాపాడగలదు. మొసలి తినకుండా ఏదో బుద్ధి. నువ్వు చేసే పని నువ్వు చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అవేం చేసిందంటే ఆ అందులో పెట్టి, ఆ బిడ్డను అందుట్లో పెట్టి ఆ నైలు నది దగ్గర విడిచిపెట్టాను. ఆ నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఆ పెట్టె నేరుగా ఎక్కడికి వెళ్ళింది? బహుశా చాలా మొసళ్ళు ఆకలితో ఎదురు చూస్తూ ఉండుంటాయి, అబ్బో మంచి బ్రేక్ఫాస్ట్ వచ్చింది అనుకుని ఉంటాయి. కానీ దేవుడు వాటి నోరును మూసాడు. ఆ పెట్టెను దేవుడు ఎక్కడికి నడిపించాడంటే ఫరో కుమార్తె స్నానం చేసే స్నాన వాటిక దగ్గరికి నడిపించాడు. ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసింది. ఆమెకు తెలుసు నైలు నదిలో పిల్లలు కొట్టుకొస్తున్నారంటే ఆ ఐగుప్తీయుల పిల్లలు ఎవరో కొట్టుకురారు, ఖచ్చితంగా బానిసల పిల్లలే కొట్టుకుని వస్తారు. అయినా సరే ఆ బిడ్డను చూసి ఆమెకు ఆ బిడ్డ మీద దయ కలిగింది. అందుకే సంసోన్ అంటాడు, తిను దానిలో నుండి తిండి కలిగాను. సింహం ఏం చేయాలి లెక్క ప్రకారం? సంసోన్ గారిని తినేసి అమ్మయ్య దేవస్తోత్రం అనాలి. అది తినేది, తిండి పెట్టేది కాదు. కానీ ఆ తినే దానిలో నుంచే దేవుడు సంసోనికి ఆ తేనె పట్టునిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చంపటానికి చూస్తున్నారో, ఎవరైతే ఆ బిడ్డను చంపాలని ఆజ్ఞ ఇచ్చారో, ప్రవక్త అంటాడు అదే వ్యక్తి ఆ మోషే పెరగటానికి కావలసినటువంటి ఫీజులన్నీ కట్టాడంట. శత్రువు ఇంట్లోనే దేవుడు ఆ బిడ్డను పెంచాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ జమ్ము పెట్ట మరేదో కాదు, యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు పిల్లలకి భద్రత దేవుని వాక్యం మాత్రమే. అందుకే మీ పిల్లలకి, ఎవరి పిల్లలకైనా, మీ పిల్లలకైనా మా పిల్లలకైనా, పిల్లలకు మాత్రమే కాదు మనమైనా మనందరికి కావాల్సిన దేవుని వాక్యం. ఎందుకంటే అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఈరోజు ఆ యేసుక్రీస్తు యొక్క నామం దగ్గరికి మీరు రండి. ఎందుకంటే నీ పాపముల విషయమై నీ కొరకు ప్రాయశ్చిత్తమును చేసిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే నీవు నేను పొందవలసిన శిక్షను ఆ కల్వరి శిలువలో ఆయన పొందాడు. ఈరోజు మన పిల్లలను ఈ ప్రమాదాల నుంచి తప్పించాలి అంటే, ఆరోగ్యకరమైన సమస్యల నుంచి తప్పించాలంటే, అనారోగ్యకరమైన సమస్యల నుంచి తప్పించాలంటే, లేకపోతే ప్రయాణాల్లో నుంచి తప్పించాలంటే, లేకపోతే మన పిల్లలు చదివే స్థలాల్లో నుంచి తప్పించాలంటే, లేకపోతే శరీరాశికి, నేత్రాశికి, జీవపడమ్మకు లోను కాకుండా వారిని కాపాడాలి అంటే, ఎన్ని రకాల ఈరోజు పిల్లవాడు నీ చేతుల్లో నుంచి లోకంలోనికి వెళ్ళి ఒక మంచి పౌరుడిగా అతను నిలబడే వరకు ఎన్ని ఆటంకాలండి. ఎంతమంది మధ్యలో జారిపోతున్నారు, ఎంతమంది త్రాగుడికి తినివేయబడుతున్నారు, ఎంతమంది పేకాటకి తినివేయబడుతున్నారు. ఈ మధ్య పెద్ద జబ్బు ఒకటి వచ్చి ఏడ్చింది, అదేంటంటే క్రికెట్ బెట్టింగ్లు. ఉండా జోదాలు చాలలేదు జనాలకి, లక్షలు ఖర్చు అయిపోతుంది. పేకాటలో, కోడి పందాలు, ఎంత డబ్బు తగలబెట్టేస్తున్నారు. మీ దగ్గరికి ఏం ఫీజులు అంటారు అండి. వీళ్ళేమో అక్షరముకు రాదు, మా పిల్లోడు అనే కలెక్టర్ అయిపోతాడు, వీడు మా పిల్లోడు చంద్రబాబు అంతా అయిపోతాడని చెప్పి వీడు అడిగిన డబ్బులన్నీ వీళ్ళు ఎత్తా ఉంటే ఆడేళ్ళు శుభ్రంగా సినిమాలకు తగలబెట్టేవాడు, సినిమాలకి, ఇంటర్నెట్లకు తగలబెట్టేవాడు. ఒకసారి ఇంటర్నెట్ వాడు చెప్తున్నాడు ఒక అతను, అన్న ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది పిల్లలు 5,000 10,000 తీసుకొచ్చేస్తున్నారు నెలకి. ఒక్కసారి వాళ్ళ అమ్మను నాన్న కూడా తీసుకొస్తారంటే ఇక్కడే కంప్యూటర్ నేర్చుకుంటున్నామని. ఇక్కడికి వచ్చి వీళ్ళు చూసేది సినిమాలు, పనికిమాలిన వేషాలన్నీ. సరే ఆడు కూడా వస్తే మరి వాడి డబ్బులు ఆడికి రావాలి కదా. అవునమ్మా ఇదే కంప్యూటర్లో మీ వాడు నేర్చుకుంటున్నాడు. ఏం నేర్చుకుంటున్నాడు?
ఫీజులు పంపిస్తున్నారు, ఇంటర్నెట్ సెంటర్లో తినేస్తున్నాయి మన పిల్లల్ని. లేకపోతే ఈ మధ్య బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆళ్ళకి తగలబెట్టలేక అప్పులు పాలైపోతున్నారు వీళ్ళు. ఇదివరకు భార్య పుట్టి పిల్లలు పుట్టిన తర్వాత, భార్య వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచేటప్పుడు ఏదో సమస్యలు అయితే అప్పులు పాలయ్యేవాళ్ళు. ఈ డిగ్రీ చదువుతూనే అప్పులు పాలైపోతున్నాడు. ఏంటంటే వీడికి అప్పులు అంటే గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలి, లేదా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలి, పెద్ద ఖర్చులు అయిపోతున్నాయి వీళ్ళకి. వీళ్ళందరూ మింగేస్తే చివరికి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆశించేది ఏమన్నా దొరుకుతుందా? వీటన్నిటి నుంచి తప్పించే మార్గం యేసుక్రీస్తు. నీ పిల్లలు దేనికి లోను కాకుండా ఉండాలంటే, ఒకవేళ నీ పిల్లల్ని చిక్కించుకోవడానికి సాతానుడు అనేక వలలు వేసినా సరే వాటన్నిటి నుంచి తప్పుకుని నీ పిల్లవాడు సురక్షితమైన స్థానానికి చేరాలంటే, నీ కుమార్తెకు సురక్షితమైన స్థానానికి చేరాలంటే, నీవు రేపు ఈ లోకం మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకుని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, ఆ రక్తం వెనకకు రావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారిని అడిగారు, అయ్యా రక్షణ పొందటానికి మేమేమి చేయాలి? ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. మీరు నీటి బాప్తిసం పొందితే, మీరు వెలుపల కీలుపుయబడితే దేవుడు పరిశుద్ధాత్మను మీ లోపలికి పంపిస్తాడు, మీ అంతరంగంలో ఆయన ముద్ర వేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు వాక్యం మాత్రమే, యేసు క్రీస్తు మాత్రమే ఈ లోకానికి ఆధారమై ఉన్నారు. ఈ లోకాన్ని సంస్కరించడానికి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో మతాలు వచ్చినాయి, ఎంతో మంది గొప్ప గొప్ప సైద్ధాంతిక కార్యకర్తలు వచ్చారు, ఎంతో మంది తత్వవేత్తలు వచ్చారు, కానీ ఎవడో ఒక వ్యక్తిని మార్చలేకపోయాడు. మార్చగలిగిన వాడు యేసు క్రీస్తు మాత్రమే. దీనివల్ల నా బ్రతుకు మారింది అని చెప్పిన వాడు ఎవరైనా ఉన్నాడంటే, ఒక తాగుబోతు గాని, ఒక హంతకుడు గాని, ఒక వేశ్య గాని, ఒక లంచగొండి గాని, ఒక అన్యాయస్తుడు గాని, నేను మారిపోయి ఇప్పుడు నా జీవితం పూర్తిగా దేవుని కొరకు నేను జీవిస్తున్నానండి అని ఎవడైనా చెప్తున్నాడంటే, అలా వాడిని మార్చగలిగేది యేసు క్రీస్తు యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రమేష్ అలాగే అరుణ మీరిద్దరు గొప్ప బాధ్యతను కలిగి ఉన్నారు. వాక్యం చెప్తుంది, నీవు మార్గమున నడుచున్నప్పుడు. చాలా మంది కుర్చీలో కూర్చుని చెప్తా ఉంటారు, అది వచ్చిన దరిద్రం. అని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు యేసు తాను చెప్పుటకును చేయుటకును మొదలు పెట్టిన తరువాత, అంటే ఆయన చెప్పాడు చేశాడు, అది తేడా మిగిలిన వాళ్ళందరికీ ఆయనకి. ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఒక ఆయుర్వేదం పండితుడు ఉన్నాడు, పండిత్ ఏల్సూరి. ఆయన రాస్తాడు, ఆయన ఒక పద్యం రాశాడు, ఆకు తిన్న మేకంట మెట్లు కొండలు ఎక్కుతుందంట, మేకను తిన్న మనిషి మెట్లు ఎక్కలేడంట. అది చదివి చాలా మంది ఆకుకూరలు తెచ్చుకు తింటాం మొదలెట్టారు. మెట్లు కాదు కూడా మంచం నుంచి కింద తేలేకపోతున్నారు, మంచం ఎక్కలేకపోతున్నారు. సరే ఒకసారి ఏల్చూరిని అడిగారు, ఏమండి ఏల్చూరి గారు, మరి మీరు అట్లా రాశారు కదా, మీరు మాంసం తినరంటే, తినొద్దని రాశాను అంతే తప్ప నేను తిన్నాను రాశాను అన్న. డైరెక్ట్గా ఆయన మేమే అడిగాం, మీరు తినరా గురువు గారు మాంసం అంటే, తినొద్దని రాశాను, నేను తిననని రాశాను అన్నాడు ఆయన. అందుకు యేసు ప్రభు ఒక్కడ మాత్రమే అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు. ఆ మాట ఇంకెవ్వడు అనలే ఈ ప్రపంచం మీద ఎంతవరకు పుట్టారు. అందరూ అనేది ఏంటి, అందరూ పాపిస్తోడు వేనండి అనేవాడే తప్ప నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని దేవుళ్ళని పిలువబడిన వారు కానీ, సంస్కర్తలని పిలువబడిన వారు కానీ, గొప్పవారని పిలువబడిన వారు ఎవరు లేదు. చివరికి యేసు ప్రభు యొక్క శత్రువులు కూడా ఆయనలో పాపాన్ని చూపించలేకపోయారు. శత్రువుల దాకా అక్కర్లా మన జీవితాలు. నేను కాస్త ఆ పక్కన తీసుకెళ్ళి మీ ఆవిడ నోరు తెరమ్మన్నావు, 100 చెప్పుద్ది నీ గురించి. లేకపోతే మీ ఆయన నిన్ను ఇటు పంపించి మీ ఆయన నిలబెట్టావు అనుకో, అమ్మ అయ్యా మీ ఆవిడ గురించి చెప్పమంటే ఆయన 100 చెప్తాడు. లేకపోతే మిమ్మల్ని పక్కకు పంపించి మీ పిల్లలు చెప్పమన్నావు అనుకో, 100 చెప్తారు. యేసు ప్రభు శత్రువులు కూడా ఆయన మీద నేరాన్ని మోపలేదు. అందుకే ఆయన చెప్పటానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు, ఆయన మార్చటానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి మీరు నడవండి, రమేష్ అరుణ దేవుని సన్నిధికి నడవండి. ఒరే సండే స్కూల్కి వెళ్ళొచ్చు కదరా, మీరు ఇంట్లో సీరియల్ చూస్తే ఆడిని వెళ్ళమంటే ఆడెందుకు వెళ్తాడు? ఆడు అటు ఇటు తిరిగి వచ్చి వెనక నుంచి లోపల దూరతాడు, వెనక సందులో నుంచి, వెనక డోర్లో నుంచి, ఆడు కిటికీలో నుంచి చూస్తాడు నువ్వు చూసే సీరియల్.
ఆమె నిజమేనా? పిల్లలకి ఏది చెప్పమాకండి. దయచేసి నేను చెప్తున్నాను, తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏం చెప్పొద్దు మీరు. అదేంటంటే చెప్పకపోతే వాళ్ళు ఎట్ట బాగుపడతారు? పిల్లలు చెప్పింది ఎప్పుడు వినరు. ఆమె కానీ నువ్వు చేసేది చేస్తారు. ఏం చేస్తారు? నువ్వు ఏం చేస్తావో అది చేస్తారు. వాడు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి. వాడు ప్రార్థనకి వెళ్ళాలనుకుంటే ముందు మీరు ప్రార్థనకి వెళ్ళండి, మీ వెనకాల వస్తారు. మీరు బైబిల్ చదవండి, అప్పుడు వాడు బైబిల్. ఇవన్నీ ఎప్పుడంటే లోకం పట్టక ముందు చేయండి. అంతేగాని సినిమాలకు వెళ్తే మొదలు పెట్టిన తర్వాత అప్పుడు బైబిల్ పట్టుకుని మీరు ప్రార్థనకు వచ్చారనుకో, నువ్వు ఇటు వెళ్ళగానే అడ్డు చెక్కేస్తాడు. వాడికి ఆ దారి తెలవక ముందే మీరేం చేయాలి? ఇప్పటికే 1 year వేస్ట్ చేశారు. మరి ఎట్లా చేశారు నాకు తెలవదండి. భార్య భర్తలు 1 year వేస్ట్ అయింది. జాగ్రత్తగా నుంచి నడవండి. రేపు మీకు మంచి కోడలు కావాలంటే ఇప్పుడు నుంచే ప్రార్థన చేయండి కోడల కోసం. ఒకవేళ మీ యంకుడికి పెళ్ళి అయిందో లేదో అప్పుడే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. మీవే ఇప్పుడు నుంచి మొదలెడితే తప్ప. ఆమె ఇప్పుడు నీకు మంచి కోడలు కావాలంటే ఏం చేయాలి? మీ యంకుడికి మంచి భార్య దొరకాలి. వాళ్ళిద్దరు కలిసి మంచి బిడ్డలు కానాలి. వాళ్ళు భక్తి పరులు అయి ఉండాలి. అప్పుడు ఆ పిల్లను సరిగా వాళ్ళు పెంచుతారు. అప్పుడు ఆ పిల్లని మీ అబ్బాయి ఎదుర్కొంటే గానీ అప్పుడు మీకు మంచి కోడలు వస్తుంది ఇంటికి. ఇప్పుడేమో మామూలుగా లోకంలో తిరిగేసి అయ్యగారు మంచి అమ్మాయి రాలేదండి, లేదా సమస్యలు వస్తున్నాయండి, నువ్వు ప్రార్థన చేస్తేగా. అంటే జోక్గా చెప్పాను, కంగారం పడమాకండి. ఇప్పుడు నుంచి అంతేం అక్కర్లేదు. కానీ మీరు భక్తిలో నడవండి, మీ బిడ్డని భక్తిలో నడిపించండి. చెప్పమాకండి. చెప్తే పిల్లలు వినరు. మీరు చెయ్యండి, మీరు భక్తి చూపించండి వాళ్ళ జీవితం. వాడు ఎలా నడవాలో మీరు చెయ్యండి. మీ వెనకాల వాడు ఖచ్చితంగా నడుస్తాడు. ఒకవేళ వాడు అడ్డం తిరిగినా సరే నో ప్రాబ్లం. దేవుడు ఖచ్చితంగా ఒక గొప్ప వాగ్దానం అనుకున్నది. ఆ వాగ్దానం ఏంటంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి యొక్క కుమారుడు బిల్లీ పాల్ వినలేదంట కొంత వయసు వచ్చిన తర్వాత. అమెరికా దేశంలో ఏంటంటే 12 సంవత్సరాలు దాటిన పిల్లవాడిని ఏమీ అంటానికి వీల్లేదు. మీరు ఏదన్నా అన్నారనుకో, 12 ఏళ్ళు దాటగానే అమెరికాలో ఆడపిల్లైనా మగపిల్లైనా ఏంట్రా ఇన్నింటి దాకా లేటుకు వచ్చావు అన్నావు అనుకో, నువ్వేమీ అనక్కర్లా, పోలీసులు వచ్చి నేను తీసుకెళ్ళిపోతారు. ఎవడరా నువ్వు 12 ఏళ్ళు దాటినోడిని నువ్వు అడగటానికి నీకు హక్కేంటి అని అంటారంట. కాబట్టి 12 ఏళ్ళు దాటక ముందే ఏదైనా చెప్పాలి. 12 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా నోరు మూసుకోవాలి. వాడు మాట వినట్లేదంట. అప్పుడు బ్రహ్మం గారు ఒక మాట అన్నాడు, బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడి దగ్గర నేను నీ కొరకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందుతావని దేవుడు చెప్పాడు నాకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత దూరం వెళ్ళావో అంత దూరం నడిచి తిరిగి రావాలి. అంటే నువ్వు ఒకసారి దారి తప్పావనుకో, 50 మైళ్ళు వెళ్ళిన తర్వాత దారి తప్పావన్న సంగతి తెలిస్తే ఏం చేయాలి? 50 మైళ్ళు మళ్ళీ రావాలి. 100 మైళ్ళ ప్రయాణం వృధా అవుద్ది. హల్లెలూయా. పో, లోకంలోనికి ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, కానీ గుర్తుపెట్టుకో, ఎంత దూరం నువ్వు నడుచుకుంటూ వెళ్ళావో అంత దూరం నువ్వే నడుచుకుంటూ తిరిగి రావాలి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేడు అనే సమయం ఉండగానే తల్లిదండ్రులారా ముందు మీ జీవితాలను ప్రభువు సమర్పించండి, దేవునిలో నడవండి. అప్పుడు మీ వెనక మీ పిల్లలు వారు దేవునిలో నడుస్తారు, వారు దేవునికి సమర్పించబడతారు. ఎందుకంటే ఆ జమ్ము పెట్టెలో ఉన్న వారు మాత్రమే కాపాడబడతారు, యేసుక్రీస్తులో ఉన్నవారు మాత్రమే కాపాడబడతారు. కాబట్టి ఆకాష్ మరి ఆ యేసుక్రీస్తులో ఎదిగి ఫలించాలని నేను ఆశిస్తున్నాను. మరి రమేష్, అరుణ, మీరిద్దరు కూడా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించండి. లోకములోని నటన అవన్నీ గతించు, లోకము దాని ఆశలు గతించును గాని దేవుని చిత్తము నెరవేర్చువాడే నిలిచి ఉన్నాడు. కాబట్టి మీరు దేవునిలో నడవండి, మీ పిల్లలను దేవునితో నడపండి. ఇక్కడున్న ప్రతి వారు కూడా మీ జీవితాన్ని మరలా యేసుక్రీస్తుకు సమర్పించండి. అప్పుడే లోకానికి రాబోయే శిక్షను తప్పించుకుని రాకడలో మనం ఎత్తబడతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.